మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? రాజకీయ విభేదాలతో 2 దశాబ్దాల పాటు దూరంగా ఉన్న ఠాక్రే సోదరులు కలవనున్నారా? ఇంతకీ వీళ్ళిద్దరూ కలిసి పోరాడే సమస్య ఏంటి? విడిపోయిన అన్నతమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికపై కలవనున్నారు. హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన చేపట్టనున్నట్లు ఇరువురు నేతలు ఇప్పటికే వెల్లడించారు. వచ్చే నెల 5న చేపట్టనున్న ఆందోళన ఠాక్రే సోదరుల్ని ఒకే వేదికపైకి తీసుకురానుంది. మహారాష్ట్ర సర్కార్ మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు హిందీని తప్పనిసరి 3వ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రం అమల్లో భాగంగా పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయటాన్ని నిరసిస్తూ విపక్షాలు జూలై 5వ తేదీన నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మద్దతు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ మరాఠీతో పాటు ఇంగ్లీష్లో ట్వీట్లు చేశారు. మొదటగా జూలై 6న గిర్గావ్ చౌపాటి నుంచి రాజకీయేతర పాదయాత్ర చేయనున్నట్లు రాజ్ ఠాక్రే, మరుసటి రోజు ఆజాద్ మైదానంలో చేపట్టే నిరసనలో భాగస్వాములవ్వండి అని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు వీరిరువురు అన్ని పార్టీలను ఆహ్వానించారు. జూలై 6న చేపట్టే నిరసనలో భాగం కావాలంటూ రాజ్ ఠాక్రే తనను ఆహ్వానించారని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు. దీనికి ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సమ్మతించారని తెలిపారు. కానీ రాష్ట్రమంతా కోలాహలంగా జరుపుకునే ఆషాఢీ ఏకాదశి పండుగ రోజున నిరసన చేపడితే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2 పార్టీలు ఉమ్మడిగా నిరసన చేపడదామని ఉద్ధవ్ సూచించడంతో రాజ్ అంగీకరించారని సంజయ్ రౌత్ తెలిపారు. 90వ దశకంలో శివసేనలో రాజ్ ఠాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు బాల్ ఠాక్రే అభిమానులు రాజ్నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ ఠాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. అనంతరం 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగాయి. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఠాక్రే సోదరులు ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవాలనుకోవటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యత లేక శివసేన పునః ఏకీకరణకు సంకేతమా? కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఈ కలయిక ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటూ మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తోంది.